That's
ముగింపు. జన్య మహత్తర సంహితకు శివుడి చేత వరప్రసాదమైనటువంటి అక్షర సముదాయం ఏదైతే ఉందో వాటి వలన ఈ రోజు మనం ఒకరికొకరు మన మాటల్ని కానీ భావాన్ని కానీ వ్యక్తం చేసుకోగలుగుతాం. ఆ అక్షరాలే పుట్టకుండా ఉండే ఈ రకమైన నిశ్శబ్దమే ప్రపంచం. ఎవరు ఏమి ఎందుకు అనేదానికి ఒక అర్థం లేనటువంటి శబ్ద శూన్యమైనటువంటి ఒక ప్రపంచంలో, అంటే ఒక విశ్వంలో ఆకాశంలో పైన ఉన్నటువంటి గ్రహాలలో ఉండేటువంటి ధ్వనులు భూమికి నిజంగా చేరేటైతే ఏమైపోతాం మనం? అవి శూన్యంగా ఉన్నాయి కాబట్టే మనం బతకగలుగుతున్నాం ఈ భూమి మీద. ఆ నిశ్శబ్దంలోంచి పరమశివుడు మనకి అనుగ్రహించినటువంటి ఆ మహేశ్వర సూత్రాలు, అక్షరాలు, వాటి గురించి మనకి వివరిస్తూ ఈరోజు ఏమిటి అసలు ఈ మహేశ్వర సూత్రాలు అనేవి, మన భాషకి వెనకాల ఉన్నటువంటి అక్షర సముదాయం యొక్క గొప్పతనము, వాటి యొక్క మహత్యం ఏంటనేది ఈ శివరాత్రి సందర్భంగా మనందరికీ తెలియచెప్పడానికి మన స్వామీజీ వారి మనందరూ అనుగ్రహిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒక మహేశ్వర సూత్రాన్ని తెలియజెప్పడం కోసం అని చెప్పి ఒక కార్యక్రమంగా దీన్ని జరపచ్చు. కానీ ఈరోజు ఈ కార్యక్రమం జరగడంలో చాలా విశిష్టత ఉంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు, మనందరినీ ఈ రకంగా విజ్ఞానవంతులు చేసినందుకు స్వామివారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ప్రదర్శనలోని కళాకారులందరూ చాలా అద్భుతంగా వారి ప్రతిభను ప్రదర్శించారు. వారికి తర్ఫీదునిచ్చినటువంటి వారి గురువర్యులు నాట్య కళారత్న, ఆంధ్రదేశ ప్రభుత్వం ఇచ్చేటువంటి అత్యుత్తమ నాట్య పురస్కారం. ఆ పురస్కారాన్ని పొందినటువంటి మన దత్తపీఠ ఆస్థాన విద్వాంసులు నాట్య కళా విశారద శ్రీ కెవి సత్యనారాయణ చాలాసార్లు దర్శనం కూడా చేసి ఉన్నారు. వారు రాళ్లబండి కవితా ప్రసాద్ గారు. ఈరోజు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా వీరి సంస్థకు